కరేడు వ్యవసాయ భూములను ఎండో సోలార్ కంపెనీకి 8,500 ఎకరాలు సేకరించాలని 8,500 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం బలవంత భూసేకరణ చేస్తుందని, దీనిని తక్షణమే ఆపాలని కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఇప్పటికే కరేడు పంచాయతీ పరిసరాల్లో సుమారు 4,000 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రాథమికంగా పోయిన నెల 19వ తేదీన 940 ఎకరాలకు కరేడు గ్రామం మందలి భూములు అవసరమైనవి అని, అందులో 165 కుటుంబాలు తొలగించాలని జీవో విడుదల చేశారు. కరేడు గ్రామ పంచాయతీ రైతులు ఇంటి నివేశనదారులు ఎటువంటి పరిస్థితులలో భూములు ఇవ్వం అంటున్నారు. గ్రామ ప్రజలు భావనను అంగీకరించి ప్రభుత్వం భూసేకరణను విరమించుకోవాలి. కరేడు రైతులు పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుంది. ఇండో సోలార్ ప్రాజెక్టుకు ఒప్పందం వరకు ఎన్ని ఎకరాల భూములు కావాలో ఆ ఒప్పందమును ప్రభుత్వం బయట పెట్టాలి. రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు వేరుశెనగ, జామాయిలు, కూరగాయలు, మామిడి, పచ్చని పంట పొలాలు, సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కరేడు రైతులకు అన్యాయం జరగనివ్వదు అని బీరాలు పలుకుతున్నారు. రైతుల భూములను ఎవరు సేకరిస్తున్నారు? రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, రైతుల అభిప్రాయం సేకరించకుండా భూములు తీసుకోవడం బలవంత సేకరణ కాదా? ఇప్పటికైనా రైతుల అభిప్రాయాన్ని గౌరవించి భూముల సేకరణను ఆపాలి. రైతులు మా భూములు అస్సలు ఇవ్వమంటుంటే ఎమ్మెల్యే పరిహారం గురించి మాట్లాడడం హాస్యాస్పదం కాదా? గత ప్రభుత్వ హయాంలోని సోలార్ ప్రాజెక్టు కోసం భూమిని కేటాయించడం, దానికి సంబంధించి ఆ కంపెనీ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. కోర్టు కడుతున్నారు. అక్కడ 4,000 ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి, సోలార్ వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది. 100 ఎకరాలు వాళ్ళు అక్విజిషన్ తీసుకున్న 100 ఎకరాల్లో కూడా ఒక 20 ఎకరాలు బిల్డింగ్లు షెడ్ పెట్టడం జరిగింది. అందరూ ప్రశాంతంగా ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, సంతోషపడ్డాం మనం అందరం కూడా. తన కాలక్రమంలో మీకు తెలుసు, గవర్నమెంట్ మారింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి, ఇక్కడే ఈ సిడి సాయి కంపెనీని ఎందుకు కరేడు పంపిస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళ భూమి అలాట్ అయింది, వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తున్నారు, 20 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళని పంపించిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది ఒకటే, స్వలాభం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఎల్కి ఇస్తున్నామని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపిణీ జరుగుతుంది. బీపీసీఎల్కి ఇవ్వండి, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. చాలా భూములు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి. కరేడులో 2 పంటలు పండిస్తారు. అక్కడే ఎందుకు ఇవ్వాలి? ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా. ఈ కనిగిరి ఉంది, పచ్చని పంట, చాలా భూములు ఖాళీగా ఉన్నాయి. ఆ బీపీసీఎల్ అక్కడ ఇవ్వచ్చు. ఈయన ఎందుకు పంపించాలి? ఆయన ఇక్కడ పెట్టాలి. ఇక్కడే మనం గమనించాలి, పెద్ద పెద్ద భయంకరమైన ముడుపులు చేతులు మారింది. అవినీతికి విషం పడింది అక్కడే. అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించడం, 8,000 ఎకరాల పచ్చ భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితోని ఈ లాభాపేక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు కరేడు భూముల మీద వారికి కన్ను పడింది, పచ్చని పొలాల మీద. అక్కడ మనం గమనించాలి, గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది. ముందుగా గ్రామ సభలు పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. అవేమి లేకుండా రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు, భయభ్రాంతులు గురి చేస్తుంది గవర్నమెంట్. మీ పొలం మేము తీసేసుకుంటున్నాం, మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి. ఎటు పోవాలి? ఎలా బతకాలి? రైతులు ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరేడు నుంచి కూరగాయలు కావచ్చు, చెనక్కాయలు కావచ్చు, రకరకాలుగా అన్ని రకాలుగా, మామిడికాయలు కావచ్చు, ఉల్లిగడ్డలు, మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది. మనందరూ కూడా తెలుసు. ఆ రైతులను నిడుకోవాలి. ఇక్కడ భూమి ఏమిటిస్తో తెలియదు. పక్క ఊరు పోవాలంటే ఇల్లు వాకిలు ఉండదు, ఇల్లు వాకిలు ఇక్కడ కొనుక్కోవాలి, మనం బయటికి పోవాలి. ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖర్చు అవుతుందో వాళ్ళకి తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు. రైతులకి డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి. వాళ్ళ మీద ఇచ్చిన
వారు ఎట్టుకోవాలి, జీవనం ఎట్టు చేసుకోవాలి, ఆ పరిస్థితి ఆందోళనలో కరెంటు ప్రజలు ఉన్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుదోసిన స్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ, సిపిఎం వాళ్ళ లేకుండా మా పొలం పోతే మేము అనాథులవుతామని చెప్పి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ నిరసన తెలియపరిచారు. డెమోక్రసీలో ప్రతి మానవుడికి ఉంది, ఒక హక్కు ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ వల్ల, మా అన్యాయాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పి ధర్నా చేసుకోవచ్చు, శాంతియుతంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడచ్చు. అట్లా చేసే కార్యక్రమంలో గవర్నమెంటు అధికార పక్షం ఉన్న అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, 39 మంది మీద కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి. తదితరులు అని చెప్పేసేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీస్. ఈరోజు బుర్ర వెళ్తాడా, రేపు పొద్దున మా పార్టీ అడ్జస్ట్ వెళ్తాడా, ఎల్లుండికి వెళ్తాడా, వెళ్ళంగానే వాళ్ళ పోర్చుకోవడంతో మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్టడానికి రెడీగా ఉంది. ఎవరు వెళ్తే వాళ్ళ మీద తదితరులు. నిన్నే విన్నాను వాట్సాప్లో, పేపర్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నేను రైతు పక్షపాతిని, రైతుల కష్టాలు నాకు తెలుసు, న్యాయం చేస్తానని. రైతు పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు 39 మంది మీద? మళ్ళీ మీరు గమనించాలి, ఈ 39 మందిలో 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు, 3 టీడీపీ వాళ్ళు. వాళ్ళ పేర్లు ఇవాళ రేపు తీసేస్తారంట, ఇంకా కొత్త వాళ్ళు యాడ్ చేస్తారంట. మరి ఈ మాదిరి ఎలా రైతు పక్షపాతం అవుతాను? ముందు తెలియదా? ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా? గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి. అవేం లేకుండా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, గవర్నమెంట్ మాదని చెప్పేసి నోటీస్ ఇస్తే వాళ్ళ ఆందోళన క్రియేట్ చేసేది మీరే, వాళ్ళని భయబంధకు చేసేది మీరే. ఎలా మీరు కన్విన్స్ చేశారు వాళ్ళని, రైతుల్ని? ఎలా మీరు రైతు పక్షపాతం అవుతారు? మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను, న్యాయం చేయాలి కదా. వాటికి ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు?